మిరాయి బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మరో 100 కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు తేజ సజ్జా. సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలకి పర్ఫెక్ట్ చాయిస్ గా మారిన ఈ యంగ్ హీరో ఇప్పుడు 2 సినిమాల్ని ఒకేసారి పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మరి తేజ సజ్జా లైన్అప్ చేసిన ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? తేజ సజ్జా ప్రెజెంట్ ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోగా దూసుకుపోతున్న యంగ్ హీరో. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా టర్న్ అయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ సక్సెస్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ 6 ఏళ్లలో 6 సినిమాలు చేసిన తేజ సజ్జా ఖాతాలో పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసిన 2 సినిమాలున్నాయి. తన సినిమాలతో ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తున్న తేజ సజ్జా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 క్రేజీ సీక్వెల్స్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. ప్రజెంట్ తేజ సజ్జా చేతిలో 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఇది వరకు చేసిన జాంబిరెడ్డి, మిరాయి సినిమాలకి సీక్వెల్స్ కావడం విశేషం. ఈ 2 సినిమాల్లో ముందుగా మిరాయి 2 సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి ఆల్రెడీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేనితో స్టోరీ సిట్టింగ్స్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. మిరాయి బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఈవెంట్ లో ఈ సినిమా నుంచి మరిన్ని ఫ్రాంచైజీలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు నిర్మాత. కేవలం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మిరాయి పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మిరాయి 2 సినిమాతో పాటు మరో క్రేజీ సీక్వెల్ ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన జాంబిరెడ్డికి సీక్వెల్ మూవీని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అయితే జాంబిరెడ్డి సీక్వెల్ కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కేవలం స్టోరీని మాత్రమే అందిస్తూ ఉండగా, ది ఫ్యామిలీ మ్యాన్ రానా నాయుడు వెబ్ సిరీస్ కి స్క్రీన్ ప్లేతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన సుపర్ణ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జాంబిరెడ్డి సినిమా బాక్సాఫీస్ దగ్గర 11 కోట్లు కలెక్ట్ చేసి తేజ సజ్జా కెరియర్ కి గుడ్ స్టార్ట్ ఇచ్చింది. మరి ఈ 2 క్రేజీ సీక్వెల్స్ తో తేజ సజ్జా తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ.